Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి టీజీపీఎస్సి మన తెలంగాణ యొక్క మెయిన్స్ అండి. ఓకేనా? సో మెయిన్స్కి 90 డేస్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ 90 డేస్లో మనం ఎలా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ మనకున్న టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, రివిజన్ కూడా చేసుకోవాలి. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 70 డేస్లో మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాము. ఈ 70 డేస్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మిగిలిన 30 డేస్ మనకి ఇప్పుడు 105 డేస్ ఉంది. సో ఈ 30 డేస్ని మనం ఎలా రివిజన్ పెట్టుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో చూద్దామండి. నేను ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్, పేపర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, కంపల్సరీ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి ఆల్రెడీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నిన్న కూడా ఇంగ్లీష్ మీడియం దానిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అదొకటి చూడండి. ఓకేనా? సో చూడండి. అండ్ దీంతో పాటుగా నేను మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే, మనము తెలుగు మీడియంలో కూడా టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, మనము ఈ ప్రోగ్రామ్ వచ్చేసి జూన్ 10th స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో మరి పేపర్ వచ్చేసి 2 అండి. పేపర్ 2 తీసుకుంటే చరిత్ర, సంస్కృతి అండ్ భూగోళ శాస్త్రం. మరి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డే వచ్చేసి మన భారతీయ నాగరికత, సింధు నాగరికత, క్రీస్తు పూర్వము, మతపరమైన ఉద్యమాల ఆవిర్భావన, సో ఇవి ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి మనము చూసుకుంటామండి. అండ్ దాంతో పాటుగా ఇది మనకి నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది మనకి ఒక మార్నింగ్ సెషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్. అంటే డైలీ ఒక డేని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? మార్నింగ్ సెషన్లో మనము చరిత్ర, సంస్కృతి చదువుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఇక్కడ వచ్చేసి మనము ఇండియన్ ఎకానమీ చూసుకుంటామండి. భారత ఆర్థిక వ్యవస్థ, దాని యొక్క అభివృద్ధి. ఓకేనా? సో మరి డే 1 టాపిక్ తీసుకుంటే జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయం యొక్క భావనలు అండ్ నామమాత్ర మరియు వాస్తవ ఆదాయం అంటే ఏంది, ఆదాయ వ్యయ నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి, భారతదేశ జాతీయ ఆదాయంలో దాని యొక్క రకాలను గురించి మనం చూసుకుంటామండి. ఓకేనా? మరి డే టూ తీసుకుంటే మౌర్యులు, శాతవాహనులు, గుప్తుల కాలంలో సంస్కృతి అనేది ఎలా ఉంది, సామాజిక పరిస్థితుల గురించి చూస్తాము. అండ్ మరి ఎకానమీలో తీసుకుంటే పేదరికము, నిరుద్యోగం గురించి, దాని యొక్క అది ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా తగ్గించాలి అండ్ దాని యొక్క కారణాలు ఏంటి అనేది, నిరుద్యోగ యొక్క భావనలు ఏంటి అనేది మనం చూసుకుంటాము. డే 3 తీసుకుంటే ఇస్లాం యొక్క ఆగమనము, ఏ విధంగా వాళ్ళు రావడం జరిగింది, భక్తి సూఫీ మూమెంట్ల గురించి కానీ, కాకతీయ విజయనగర రాజుల టైంలో ఈ కళలు అండ్ ఢిల్లీ సుల్తాన్ల టైంలో ఏం జరిగాయి అనేదాన్ని చూసుకుంటాము. అండ్ ఎకానమీలో తీసుకుంటే మరి ఎకానమీ యొక్క బ్యాంకింగ్ విధానము, భారతీయ బ్యాంకింగ్ విధానము, నాన్ బ్యాంకింగ్ విధానము, ఆర్బీఐ, వీటి గురించి చూస్తామండి. ఓకేనా? సో ఎవ్రీ డే మీకు టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ డే డైలీ టెస్ట్ ఉంటుందండి. సో డైలీ టెస్ట్‌లో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ ఉంది. ఇదే సేమ్ ఏ రోజైతే ఇప్పుడు మనకి డే 3లో ఏ టాపిక్ ఉంటుందో అదే టాపిక్ మీద డేలో 3 క్వెషన్స్ ఉంటాయి మనకి. ఓకేనా? సో డైలీ 3 క్వెషన్స్ విత్ ఎవాల్యుయేషన్, విత్ మోడల్ ఆన్సర్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ విత్ మెంటర్‌షిప్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ మరి డే 4 తీసుకుంటే ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఫైన్ ఆర్ట్ అండ్ మనకి భారతదేశం యొక్క సంస్కృతి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందనేది కూడా మనకు ఉంటుంది. డే 4లో మళ్ళా ఇందులో తీసుకుంటే పబ్లిక్ ఫినాన్స్ గురించి, మూలధనం గాని, వ్యాయము, పబ్లిక్ డేటా ఇది ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఉంటుంది. మరి డే 5 తీసుకుంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క, అంటే ఇక్కడ మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ ఉంది. బ్రిటిష్ పాలన స్థాపన ఏ విధంగా జరిగింది, కర్ణాటక యుద్ధాలు గాని, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఏ విధంగా జరిగాయి అనే దాని మీద ఉంటుంది. అండ్ ఇక్కడ తీసుకుంటే భారతదేశ వ్యవస్థలో ప్రణాళిక సంఘం గురించి మనకి ఉంటుంది. 12th ఇయర్ అంటే మనకి ఈ 5 ఇయర్స్ ప్లాన్స్ ఉంటాయి కదండి. సో వాటి గురించి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మరి డే 6 వచ్చేసి మనకి ఎస్ఏ రేటింగ్ ఉంటుందండి. టాపిక్స్ సేమ్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో టాపిక్స్ సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనకి ఏదైతే టీజీపీఎస్సీ సిలబస్లో ఉందో అదే సిలబస్ టాపిక్ ఉంటుందండి. అండ్ మీకు ఇక్కడ నేను కంప్లీట్గా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా చాలా ఉంది. సో మనం డైలీ 3 క్వశ్చన్స్తో పాటు 6 ఫుల్ లెంత్ టెస్ట్లు, ఎస్ఏ రేటింగ్ కూడా ఉంటుంది. సో ఎస్ఏ రేటింగ్ అనేది మనము ఎవ్రీ సాటర్డే ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా? ఎవ్రీ సాటర్డే ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. డైలీ 1 ఫ్రీ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఈవెన్ ఫ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫ్రీ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇవి మన కాంటాక్ట్స్ నెంబర్స్ అండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సండే అయితే ప్రతి సండే మీకు రివిజన్ అయితే ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సండే రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేస్తేనే సక్సెస్కి పాసిబిలిటీ ఉంటుంది. అయితే మరి ఇది మండే అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది అని అంటే
మీరు ఈ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు, రేపు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఏ విధంగా స్టార్ట్ చేసుకున్నా కూడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, సండేనే రివిజన్ చేయాలని గ్యారంటీ లేదు. ఓకేనా? రివిజన్ అంటే సండే అంటే రివిజన్ కాదు. చిన్నప్పటి నుంచి మన స్కూల్‌కి సండే హాలిడే రావడం వల్ల అది అలా అలవాటయింది గానీ, ఇప్పుడు మనము గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రిపరేషన్‌లో సండేలు, మండేలు పెట్టుకోవద్దు. సో, ఫస్ట్ 5 డేస్ మనకి జీఎస్ చదువుకోవాలి. సిక్స్త్ రోజు మనం ఎస్సే రైటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సెవెంత్ డే రోజు, డే సెవెంత్ రోజు వచ్చేసి మనము రివిజన్. ఓకేనా? మరి డే ఎయిత్ రోజు తీసుకుంటే మనకి సాంప్రదాయ చేతి వృత్తులు గాని, ఇప్పుడు మనకి ట్రేడ్ అండ్ భారతదేశం యొక్క ఆర్థిక పరివర్తన ఏ విధంగా ఉంది, రైల్వేలు గాని, టెలిగ్రాఫ్ కానీ ఏ విధంగా ఉందనేది చూసుకుంటాం. తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యము, ఏపీలో తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే దాని మీద చూసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ డే 9 తీసుకున్నప్పుడు బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఏ విధంగా ఉన్నాయి, గిరిజనులు మరియు రైతుల తిరుగుబాట్లు, 1857 తిరుగుబాటు. సో దీనికి సంబంధించిన బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం ఆ ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి. తర్వాత మరి మరి ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు పేపర్ 3లో మనకి మానవ వనరులు కానీ, ఓకేనా? సో ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకోవాలి. అండ్ సారీ, ఎవరో నాకు మెసేజ్ చేశారు నిన్న, జూన్ 10th కాదు జూలై అని. ఎస్, ఇక్కడ ఇది జూలై అండి. సో మరి నెక్స్ట్ డే, ఇప్పుడు మనకి డే 10 ఉంది కదా, మరి డే 10 తీసుకున్నప్పుడు ఏముంది, జ్యోతిర్బా పూలే కానీ, ఇప్పుడు మన ఇక్కడ ఎవరంటే పర్సనాలిటీస్ అన్నట్టు, ఎవరు ఇప్పుడు నారాయణ గురు, అయ్యంకాళి, తర్వాత ఇవన్నీ మనకి సిలబస్ లో ఉన్నాయి. ఆత్మగౌరవ ఉద్యమాలు అంటే ఏంటిది, అంబేద్కర్ మరియు ఇతరుల భారతదేశం పైన పోరాటాలు ఏ విధంగా జరిగాయి, 1850 అంటే 1885 నుంచి 1947 వరకు జరిగిన దాని గురించి చూస్తామండి. మరి ఇక్కడ తీసుకుంటే భూ సంస్కరణలు ఏమున్నాయి, 1947 నుంచి 70 వరకు, అండ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, దాని ప్రభావం అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద ఉంటుంది. డే 11 తీసుకున్నప్పుడు మనకి తెలంగాణ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం అనేది ఏ విధంగా ఉంది. సో ఇందులో ప్రాచీన తెలంగాణ ఇక్కడ అంటే ఏమైతుంది, తెలంగాణ రిలేటెడ్, ఇప్పటివరకు మనము ఇండియా రిలేటెడ్ గా చూసాం కదా, సో తెలంగాణ రిలేటెడ్ గా, సో తెలంగాణ రిలేటెడ్ గా ఏ విధంగా ఉందన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా. సో చూడండి, ప్రాచీన తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుందనులు, వాళ్ళ టైంలో భాష, సంస్కృతి ఏ విధంగా డెవలప్ అయింది. ఇక్కడ వస్తే వ్యవసాయం, అనుబంధ రంగాలు, జీఎస్టీపీ ఇవి ఏ విధంగా ఉన్నాయి, అంటే భూమి హోల్డింగ్ అనేది ఏ విధంగా ఉండేది, నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉండేది అనే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ డే 12 తీసుకుంటే జైన బౌద్ధ మతాలు అవి ఏ విధంగా ఆవిర్భవించాయి, అవి ఏ విధంగా డెవలప్ అయ్యాయి అనే దాని మీద. మరి ఇక్కడ తీసుకుంటే పరిశ్రమలు, సేవా రంగాలు, ఇప్పుడు ఎంఎస్ఎంఈ కానీ ఇవన్నీ ఏ విధంగా డెవలప్ అయ్యాయి, తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. అండ్ డే 13 వచ్చేసి ఇక్కడ ఎస్ఐ రైటింగ్ టాపిక్ ఉంటుందండి. డే 14 వచ్చేసి మళ్ళీ మనం రివిజన్ చేసుకోవాలి. అండ్ డే 15 వచ్చేసి ఇక్కడ మధ్యయుగ తెలంగాణ అండ్ మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం, అంటే కాకతీయులు, వెలమరాజులు వాళ్ళ టైంలో సంస్కృతి ఏ విధంగా అభివృద్ధి చెందింది, సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి అభివృద్ధి మరియు పర్యావరణం, అంటే ఇప్పుడు పర్యావరణం వర్సెస్ అభివృద్ధి అని అన్నాం కదా, ఈ పర్యావరణ వాదం అంటే ఏంటిది, ఇది ఏ విధంగా ఉంది అనే దానిని మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డే 16 తీసుకుంటే మధ్యయుగ తెలంగాణ మిశ్రమ సంస్కృతి ఏ విధంగా ఉంది, ఆవిర్భావం అనేది ఏ విధంగా జరిగింది, కాకతీయ వెలమరాజుల గురించి మనం ఇక్కడ చూసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మరి సహజ వనరులు, అటవీ ఉత్పత్తులు, వాటి అటవీ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకుంటాము. డే 17 తీసుకున్నప్పుడు అసఫ్ జాహీ రాజా వంశము వాళ్ళ యొక్క స్థాపన ఏ విధంగా ఉంది, సాలార్జింగ్ సంస్కరణలు ఏంటి, తెలంగాణ ఆధునీకరణ ఏంటి, సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగింది, భూమి హక్కు కానీ, తర్వాత సామాజిక వ్యవస్థ, జగీర్దార్ దేశ్ముఖ్ ఏ విధంగా ఉన్నది అనేది చూస్తాము. మరి ఇక్కడ తీసుకుంటే జీవావరణ యొక్క వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, జీవ వైవిధ్యం అంటే ఏంటి, పర్యావరణ వ్యవస్థ అంటే ఏంటి అనేది చూస్తాము. డే 18 తీసుకున్నప్పుడు బ్రిటిష్ పారామౌంట్సీ అండ్ నిజాం 1857 యొక్క తిరుగుబాటు అనేది ఏ విధంగా జరిగింది అనే దాన్ని మనం చూసుకుంటాము. దాని యొక్క కమ్యూనికేషన్ గురించి చూసుకుంటాము. అసఫ్ జాహీల పరిపాలన, వాటి స్మర చిహ్నాలు ఏ విధంగా ఉన్నాయి. తర్వాత మరి ఇక్కడ తీసుకుంటే పర్యావరణం యొక్క కాలుష్యము ఏ విధంగా ఉంది, ఘన పదార్థాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది అనే దాన్ని చూసుకుంటాము. డే 19 తీసుకుంటే తెలంగాణలో సామాజిక సాంస్కృతిక జాగృతి, తర్వాత ఆంధ్ర సరస్వత పరిషత్తు, సాహిత్య గ్రంథాలయాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఉద్యమాలు అండ్ రాష్ట్రము నిజం, అంటే ఇప్పుడు మన ఆంధ్ర జన సంఘం గాని, ఆంధ్ర మహాసంఘం ఉంది కదా, మహాసభ. సో ఆ ఉద్యమాలు, ఆ సంస్కరణలు ఏమున్నాయి, బ్రహ్మ సమాజము, ఆర్య సమాజం అనేవి మనం ఇక్కడ చూసుకుంటాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి భాగ్యరెడ్డి వర్మ యొక్క పాత్ర ఏంటి అనేది కూడా మనం ఇది కూడా చూసుకోవాలండి. ఓకేనా? తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, వందే మాతర ఉద్యమం అనేవి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి డే 20 రోజు మనకి ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. డే 21 రోజు రివిజన్.
డే 22 తీసుకుంటే నిజాం పాలన వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అనేది ఏ విధంగా ఉంది? ఆదివాసి తిరుగుబాట్లు ఏ విధంగా ఉన్నాయి? లైక్ ఇప్పుడు రామ్‌జీ, గొండు, తర్వాత కొమరం భీము, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు అంటారు గదా! సో, అవేం జరిగాయి అనేది ఇక్కడ చూసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో దాని యొక్క క్లాసిక్ అసలు టైప్స్ ఏమున్నవి? టెక్నాలజీ అంటే ఏంది? టెక్నాలజీలో రకాలేంటిది? టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందింది? జాతీయ అభివృద్ధికి టెక్నాలజీ ఏ విధంగా దాని యొక్క ప్రాముఖ్యత ఉంది అనే దాన్ని ఇక్కడ చూసుకుంటాము. మరి డే 23 తీసుకుంటే భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక శాస్త్రం. అంటే ఇక్కడ జియోగ్రఫీ వస్తుంది. అయితే భారతదేశం యొక్క భౌతిక అమరిక అనేది ఏ విధంగా ఉంది? నైసర్గిక స్వరూపం గాని, పారుదల, శీతోష్ణ స్థితి, ఋతుపవనాలు, ఇక్కడ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్ నినో, లా నినో అని వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వరదలు, కరువు వీటన్నింటి గురించి ఉంటుందండి. మరి ఇక్కడ తీసుకుంటే సైన్స్ అండ్ టెక్‌లో నేషనల్ పాలిసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఐసీటీ, కంప్యూటర్ రోబోటిక్స్, నానో టెక్నాలజీ గురించి ఉంటుంది. నెక్స్ట్ డే 24 తీసుకుంటే నేలల యొక్క అంటే ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ సాయిల్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? నేల యొక్క క్షీణత అంటే ఏంది? వృక్ష సంపద గాని, వన్యప్రాణులు వాటి యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుంది? ఖనిజాలు, శక్తి వనరులు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. ఇక్కడ నుంచి క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈజెడ్ అంటే ఏంటి? తర్వాత ఆర్థిక ప్రాముఖ్యత, వాటి యొక్క లభ్యత అనేది ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. డే 24లో మరి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నప్పుడు భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమం ఏంటిది? పారిశ్రామిక వ్యవసాయము మరియు ఇతర గ్రామీణ అభివృద్ధి ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. సో, డైలీ మీకు టెస్ట్ అయితే ఉంటుందండి. నేనిక్కడ రాయలేదు. మీరు ఒకసారే చెప్తున్నాను. డైలీ టెస్ట్ ఉంటుంది. డైలీ టెస్ట్ ఉంటుంది. ఈ ఈ టాపిక్స్ మీదనే మీకు టెస్ట్ ఉంటుంది. సో, దానివల్ల ఏందంటే ఇప్పుడు ఈరోజు మీరు ఈ టాపిక్ చదువుతారండి. ఈ టాపిక్ చదివినంక ఈ టాపిక్ మీద టెస్ట్ రాయడం వల్ల మీకు ఆ టాపిక్ మీద అవగాహన వచ్చేస్తది గదా! మళ్ళీ రివిజన్ టెస్ట్ అప్పుడు రివిజన్ చేసుకొని మళ్ళీ రాసినప్పుడు మీకు ఒక మంచి గ్రిప్ అనేది వస్తది సబ్జెక్ట్ మీద. ఓకేనా? సో, అది చూసుకోవాలి. తర్వాత డే 25 తీసుకుంటే వ్యవసాయం మరియు నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధాన ఆహార పదార్థాలు గాని, ఆహారేతర పంటలు గాని, వ్యవసాయ వాతావరణ మండలాలు, తర్వాత హరిత విప్లవము, తర్వాత ఇటీవల మనం చూసుకున్న కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ కానీ అవి ఏ విధంగా ఉన్నాయి? ఇనుము, ఉక్కు వంటి పరిశ్రమలు ఉన్నాయి కదా! ఈ పరిశ్రమల గురించి మనం చూసుకుంటాము. మరి ఇక్కడ తీసుకుంటే విద్యా, వ్యవసాయ రంగాల్లో భారతదేశంలో అంతరిక్ష మరి సాంకేతిక యొక్క అప్లికేషన్, వాతావరణ మార్పు ఏ విధంగా ఇది మనకు చూపిస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క రోల్ అనేది మనం చూస్తాము. డే 26 తీసుకున్నప్పుడు ఇక్కడ డబ్ల్యూహెచ్‌టీ యొక్క పాత్ర ఏంటి? తర్వాత హెచ్‌డీఐ గాని, తర్వాత జనాభా పెరుగుదల, జనాభా లక్షణాలేంటి? పట్టణీకరణ అంటే ఏంటి? సో, ఇవి మనం చూసుకుంటామండి. అండ్ ఇక్కడొచ్చేసి శక్తి వనరులనేవి ఏమున్నవి? ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్ ఉంటుంది. మైక్రో హైడ్రో బయోమాస్. సో, అంటే జియోథెర్మల్ గాని, టైడల్ గాని ఇక్కడ మీకు క్లియర్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు టెక్నాలజీ యొక్క మెయిన్ దాని యొక్క రోల్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. మళ్ళీ అగైన్ 27 రోజు ఎస్సై రైటింగ్, 28 రోజు రివిజన్ ఉంటుంది. 29 హైదరాబాద్ రాష్ట్రం మరియు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితి ఏంటి? ఉపశమనం ఏ విధంగా ఉంది? అటవీ ప్రాంతము, వన్య ప్రాంతాలు అండ్ ఖనిజాలు ఏమున్నాయి? తర్వాత శక్తి సంపద అనేది ఏ విధంగా ఉంది? బొగ్గు గనులు ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. భారతదేశంలో మరి ఇక్కడ చూడండి శాస్త్రీయ జ్ఞానము అండ్ అనువర్తనలో ఆధునిక పోకడలు అనేవి ఏ విధంగా ఉన్నాయనే దాని మీద మనం ఇక్కడ చూస్తాము. అయితే మనం ఇక్కడ చూసేటప్పుడు ఏందంటే భారతదేశంలో మరి ఇప్పుడు పంటలు గాని ఏ విధంగా ఉన్నాయి? మొక్కల యొక్క లక్షణాలు ఏంటి? అడవి జాతులు ఏంటి? సుగంధ ద్రవ్యాలు అనేవి మనం ఇక్కడ చూస్తాము. ఓకేనా? సో, ఇట్లా మనం ఏమేమి ఇంపార్టెంట్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ 1 సెకండ్ అండి. డే 30 తీసుకున్నప్పుడు వ్యవసాయము, వర్షాధారము అండ్ భూముల యొక్క వ్యవసాయం ఏ విధంగా ఉంది? కరువు పీడిత ప్రాంతాలేంది? ఉపశమన చర్యలేంటి? నీటిపారుదల ఏంటి? ట్యాంకులు మరియు బావులు, భూగర్భ జలాలు, సో, ఇక్కడ మిషన్ కాకతీయ, భగీరథ ఇవి ఉంటాయి గదా! సో, వీటి గురించి చూసుకోవాలి. మరి ఇక్కడ బయోటెక్నాలజీ కాన్సెప్ట్ అనేది మనము ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీ అంటే ఏంది? పురుగు మందులు గాని, ఇప్పుడు జీవ వనరులు ఇవన్నీ ఏంటి? ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకోవాలండి. డే 31 తీసుకున్నప్పుడు ఐటీ అండ్ ఐటీఆర్, తర్వాత సేజ్‌లు, హస్తకళలు, కుటీర పరిశ్రమలు ఓకేనా? ఆహార బయోటెక్నాలజీ, ఆహార భద్రత ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవాల్సుంటుంది. ఓకేనా? సో, ఇలా మనకిప్పుడు రైల్వే నెట్‌వర్క్ కానీ, ఇప్పుడు జనాభా యొక్క లక్షణాలు, నిష్పత్తి ఎంత ఉంది, వయస్సు, అక్షరాస్యత మనం చూసుకుంటాం గదా! సెన్సస్. సో, సెన్సస్ రిలేటెడ్‌గా చూసుకోవాల్సుంటుందన్నట్టుగా. మరి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఆహార బయోటెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆహార భద్రత గురించి ఉంటుంది. ఆహార నాణ్యత ఏ విధంగా ఉంది అనేది, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణ అండ్ మన ఈ విధంగా అంటే రీసెంట్‌గా ఉన్న
అప్డేటెడ్ విషయాలను కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నట్టుగా. మరి డే 32 తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ గాని, తర్వాత ప్రావేశిక అంటే ఏంది, తాత్కాలిక మార్పులేంటి, పట్టణ అభివృద్ధి, వలసలు, తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ సూక్ష్మజీవులు అంటే వాటి యొక్క వ్యాధులు ఏమిటి అనేది చూసుకోవాలి. హలో అండి. సారీ ఫర్ డిస్టర్బింగ్. సో అయితే మరి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి డే 32 కదా. సో డే 32 రోజు మనం ఏం చేయాలి? పర్యావరణం గురించి ఇవన్నీ చూసుకుంటాము. డే 33 వచ్చేసి మనము నగరం యొక్క నిర్మాణము, పరిశ్రమలు, తర్వాత పారిశ్రామిక ఎస్టేటు, పట్టణ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఓఆర్ఆర్ గాని, తర్వాత జీహెచ్ఎంసీ, హూడా. సో ఇవన్నీ ఏంటి, వీటి డెవలప్‌మెంట్ ఏంటి అనేది మనం చూసుకుంటాము. 2031 వరకి కూడా మన అప్డేటెడ్ ప్లానింగ్స్ అనేవి చూసుకుంటాము. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్‌గా తీసుకున్నప్పుడు టీకాలు, వ్యాక్సినేషన్ అంటాం గదా. ఇప్పుడు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనం చూసాం కదా. సో అవేంటి, తర్వాత ఇప్పుడు డీపీటీ అంటే ఏంటి, రేబీస్ వ్యాక్సిను, అసలు వ్యాక్సిన్ అనేది ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు, దానికి ఏమేమి వాడతారు, దాని టెక్నాలజీ ఏంటనేది మనం చూస్తాము. డే 34 రోజు మనకి ఎస్సే రైటింగ్, డే 35 రోజు వచ్చేసి మనకి రివిజన్ ఉంటుంది. డే 36 తీసుకుంటే చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉంది, హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో తెలంగాణ యొక్క సంస్కృతి, అంటే ఇక్కడ మనకి తెలంగాణ అనేది ఇక్కడ ఉద్యమం అనేది మనం స్టార్ట్ చేసుకుంటామండి. ఇక్కడ చూసుకోవాలి సంస్కృతి, రాజకీయ అంటే ఆర్థిక లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు, కులాలు, తెగలు, లైక్ ఇప్పుడు మనకి కళలు గాని, లేకపోతే భాషలు కానీ, మతాలు గాని, ఇవి పండుగలు ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ చూసుకుంటాము. అయితే ఇక్కడ తీసుకుంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ అవుతుందండి. అదొకటి చూసుకోవాలి. ఓకేనా? సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నెక్స్ట్ డే తీసుకున్నప్పుడు మరి డే 37 తీసుకున్నప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, నిజాం ఫార్ములా ఆఫ్ 1919, సో ముల్కీ నాన్ ముల్కీ, ఇక్కడ టీఎస్ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ హెడ్డింగ్ పెట్టలేదు. టీఎస్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ముల్కీ నాన్ ముల్కీ ఏ విధంగా ఉంటుంది, 1935 అని ఇప్పుడు మనము ముల్కీ లీగ్ అని పిలుస్తాం 1935, అదేంటి, తర్వాత 1948లో హైదరాబాద్ రాష్ట్రం అనేది ఇండియాలో ఏ విధంగా విలీనమైంది. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్‌లో, డేటా విశ్లేషణలో ఉన్న టాపిక్స్ ఇప్పుడు బార్ గ్రాఫ్స్ కానీ, చార్ట్స్ కానీ, లైన్ గ్రాఫ్స్ ఇవన్నీ మనకు ఒక ఇప్పుడు డేటా విశ్లేషణ అనేది మీకు 4 డేస్ ఉంటుంది. ఎవ్రీది మీకు ఒక్కొక్క దాన్ని నేను 4 డేస్ ఇచ్చాను. ఎందుకంటే అందులో మళ్ళా సబ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు డైలీ ఒక్కొక్క టాపిక్‌ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అలా. సో నెక్స్ట్ డే 38 తీసుకుంటే స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్ర అండ్ బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి, తర్వాత 1952లో ముల్కీ ఆందోళన ఏం జరిగింది, సిటీ కాలేజ్ సంఘటన ఏంటి అనే దాని గురించి మరి ఇక్కడ మళ్ళీ డేటా విశ్లేషణ ఉంటుంది. డే 39 తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం కోసము ప్రారంభ చర్చలు ఏమున్నాయి, 1953లో ఫజల్ అలీ కమిషన్ ఏంటి, అండ్ పునర్వ్యవస్థీకరణ అనేది ఏ విధంగా జరిగింది, ఎస్ఆర్‌సి రిఫార్మ్స్ ఏంటి అనేది చూస్తాము. డే 40 తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది, పెద్ద మనుషుల ఒప్పందాలేంటి, తర్వాత తెలంగాణ ప్రాంత కమిటీలు ఏమున్నవి అనే దాని గురించి చూడడం జరుగుతుందండి. అంటే మనం ఇలా ఏ విధాన్ని చూసుకుంటామనేది కొంచెం చూసుకోవాలి. సో తర్వాత వలసలు, కోస్తాంధ్ర ప్రాంతం నుండి వలసలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ డేటా విశ్లేషణ, తర్వాత ఎస్సే రైటింగు, రివిజన్. నెక్స్ట్ డే 43 తీసుకుంటే ఉపాధి సేవా నిబంధనల ఉల్లంఘన ఏ విధంగా జరిగింది, తెలంగాణ ఆందోళనకు మూలాలేంటి, కొత్తగూడెము అండ్ ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన నిరసనలేంటి, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అమర నిరాహార దీక్ష ఏ విధంగా జరిగింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏంటి 1969లో అనేది చూస్తాము. ఇక్కడ డేటా ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మళ్ళీ పట్టికలు అండ్ డయాగ్రమాటిక్ డేటా అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు లాజికల్ రీజనింగ్ క్వెషన్స్ ఉంటాయి కదా. సో ఇవి మళ్ళీ సేమ్ మనకు 5 డేస్ ఉంటుంది. మరి డే 44 తీసుకుంటే తెలంగాణ ప్రజా సమితి ఉద్యమం ఏ విధంగా ఏర్పడింది, ప్రధాన సంఘటనలు ఏమున్నాయి అనేది చూసుకుంటాము. అఖిలపక్ష ఒప్పందము, జీవో 36 ఏంటి, తెలంగాణ ఉద్యమ అణచివేత ఏ విధంగా జరిగింది అనేది చూసుకుంటాం. ఇక్కడ మెంటల్ అబిలిటీ. సో తర్వాత సమీకరణ దశ 1971 నుంచి 90 వరకు ముల్కీ నిబంధనలు ఏంటి, కోర్టు తీర్పులు ఏమున్నాయి, జయాంధ్ర ఉద్యమం ఏంటి, తర్వాత 6 పాయింట్ ఫార్ములా ఏంటి, తర్వాత మనకి ఇప్పుడు ఆర్టికల్ 371D కానీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ ఇవి ఏంటి అనేది ఇక్కడ చూస్తాం. ఇక్కడ పట్టికలో డయాగ్రామ్స్ చూస్తామండి. డే 46లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌తో పాటు జీవో నంబర్ 610 ఏంటి, దాని యొక్క ఉల్లంఘనలు ఏంటి అనేది చూస్తాము. సేమ్ ఇక్కడ పట్టికలు. తర్వాత ఇక్కడ 47 నక్సలైట్ ఉద్యమము, తెలంగాణ భూస్వాముల పోరాటాలు, రైతు కార్మిక సంఘాలు, గిరిజన భూములు అనేది చూస్తాము. తర్వాత 48 తీసుకున్నప్పుడు ఎస్సే రైటింగ్, 49 తీసుకున్నప్పుడు రివిజన్ ఉంటుంది. డే 50 తీసుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీల పెరుగుదల ఏ విధంగా ఉంది, తెలంగాణ రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి ఏ విధంగా ఉంది, తెలంగాణ గుర్తింపు, హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల్లో కొత్త ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్‌లు ఏమున్నాయి అనేది చూస్తాము. ఓకేనా?
నెక్స్ట్ డే 51 తీసుకున్నప్పుడు సినిమాలు, వీడియోలు, తర్వాత మనకి ఇప్పుడు మీడియా, వినోద పరిశ్రమలు, కార్పొరేటివ్, విద్య, ఆస్పత్రి ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర అంటే ఏంటి? యాస, భాష, సంస్కృతి వాటి యొక్క ప్రభావాలేంటి? మరి ఇక్కడ తీసుకుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్స్ అనేది చూస్తాము. డే 52 తీసుకుంటే అధికారము, పరిపాలన, విద్య, ఉపాధి రంగంలో ఏ విధంగా ఉంది? అసమానతలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణలో వ్యవసాయ పరిస్థితులు ఏ విధంగా ఉంది? సంక్షోభం ఏ విధంగా ఉంది? హస్తకళలు ఏ విధంగా క్షీణించిపోయాయనేది చూస్తాము. డే 53 తీసుకుంటే తెలంగాణ గుర్తింపు కోసము ఇప్పుడు మేధోపరమైన చర్చలు ఏం జరిగాయి? తర్వాత నైతిక సిద్ధాంతాలేంది? అభివృద్ధికి వ్యతిరేకంగా ఏం జరిగాయి అనేది చూస్తాము. డే 54 తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి క్వాంటిటేటివ్ అయిపోయిందండి. ఇక్కడ కాలం మరియు దాని యొక్క పని వేగము, దూరము, బారు, వడ్డీ ఇవి అంటాం కదా రీజనింగ్. సో అవి చూస్తాము. నెక్స్ట్ తెలంగాణ యొక్క దిశగా 1991 నుంచి 2014 వరకు ఏం జరిగింది అనేది 57 వివక్షలు ఏమున్నవి? ఇప్పుడు మనకు అక్కడ తెలంగాణ ఇన్స్పిరేషన్ ట్రస్ట్ గాని, ఇప్పుడు మనకు కొన్ని ట్రస్ట్‌లు అవన్నీ ఏర్పడ్డాయి గదా! తర్వాత భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, సో విద్యావంతుల సభ ఇవన్నీ ఏంటి. తర్వాత డే 58 సేమ్ ఇక్కడ ఇది మనకి 5 డేస్ ఉంటుంది. 2001 నుంచి 2004 వరకి ఏమేం జరిగాయి? టీఆర్ఎస్ పార్టీ గాని ఏ విధంగా ఏర్పడింది? దానిలో ఇప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీ రోల్ ఏంటి? ప్రణబ్ ముఖర్జీ గారి రోలు, చంద్రశేఖరరావు గారి రోలు ఇవి. తర్వాత 59 తీసుకున్నప్పుడు టీఆర్ఎస్, బీజేపీ అండ్ టీడీపీ ఇవేంటి? ఏం జరిగాయి? అనేది చూసుకుంటాము. డే 60 తీసుకున్నప్పుడు తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనము అండ్ వ్యక్తిగత మన సాహిత్య రూపాలు గాని, ప్రదర్శన కళలు ఏమేం జరిగాయనేది చూస్తాము. 61 తీసుకున్నప్పుడు పునర్జీవనం తెలంగాణ ఉద్యమం అనేది చూస్తామండి. సాంస్కృతిక కళలు అనేది ఏమి ఉన్నాయని చూస్తాము. ఇక్కడ తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది చూస్తాము. డే 61 వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటాం. ఒకవేళ ఈవెన్ ఇన్ కేస్ మీకేమైనా పెండింగ్ ఉందనుకోండి, పెండింగ్ ఉంటే మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీక్‌లో మీరు పెట్టేసుకోండి. ఓకేనా? సో ఈ ఒక్క వీక్‌ని మీరు కావాలంటే రివిజన్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడి వరకు అయిపోయిన తర్వాత ఎవ్రీ 3 డేస్ గ్యాప్‌కి ఇక్కడ పేపర్ 1 ఫుల్ టెస్ట్. ఓకేనా? యాక్చువల్‌గా పేపర్ 2 నుంచి తీసుకున్నా ఎందుకంటే ఎస్సే రైటింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 3 డేస్ గ్యాప్ ఇచ్చి పేపర్ 3 ఫుల్ టెస్ట్. మళ్ళీ 3 డేస్ గ్యాప్ పేపర్ 4 ఫుల్ టెస్ట్. మళ్ళీ పేపర్ 5 అండ్ పేపర్ 6 ఇలా మనకి ఫుల్ టెస్ట్ ఉంటుందండి. ఇక్కడితో అయిపోతది. సో దీని మధ్యలోనే మనం ఎస్సే రైటింగ్ కూడా 2 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు కండక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. సో ఇదండి మన షెడ్యూలు. అండ్ దీని డీటెయిల్స్ మీకేమైనా కావాలనుకున్నా ఇది తెలుగు మీడియంలో కంప్లీట్‌గా తెలుగులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో మన డీటెయిల్స్ వచ్చేసి డైలీ 3 క్వెషన్స్ ఉంటాయి. 6 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు ఉంటాయి. వీక్లీ ఎస్సే రైటింగ్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 కూడా ఉంటాయి. మోడల్ ఆన్సర్ విత్ ఎవల్యూషన్ 24 అవర్స్‌లో ఉంటుంది. గైడెన్స్ అనేది మీకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బోత్ అవైలబుల్‌గా ఉంటుంది. టెస్ట్ మాత్రం ఆన్‌లైన్‌లో ఉంటుందండి. సో కలిసి మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు. సో ఇది మన టెస్ట్ సిరీస్ అండి. అండ్ కంప్లీట్‌గా మొత్తానికి ఫీజ్ వచ్చేసి ఓన్లీ 8,000 మాత్రమే అండి. 8,000. సో మరి 9 తారీఖులో పే చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా డిస్కౌంట్ ఉంటుందండి. సో ఇది మనదండి. మన డీటెయిల్స్ ఒకవేళ ఎవరికన్నా కాంటాక్ట్ కావాలంటే 9618273181 నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు కింద డిస్‌ప్లే అవుతుంది నెంబరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఓకే తెలుగు మీడియంలో మాకు కావాలి, తెలుగు మీడియంలో క్లాసెస్ కూడా కావాలి, తెలుగులోనే కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను కొన్ని తెలుగు క్లాసెస్ కూడా ఇంపార్టెంట్ దాని మీద తెలుగు మీడియంలోనే తెలుగు కంటెంట్‌తోనే చేస్తాను. సో బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్‌ని బట్టి నేను స్టార్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.